సుమారు 200 మందితో వివిధ పార్టీల నుండి రేణిగుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 53వ డివిజన్ ప్రజలు హన్మకొండలోని 53వ డివిజన్ లస్కర్ సింగారం గ్రామంలో సుమారు 200 మంది వివిధ పార్టీల నుండి బీజేపీ టీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేణిగుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో చేసిన అభివృద్ధికి ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీలో సాయశక్తులా కృషి చేసి ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకుంటామని వారు తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్న ఆకాంక్షతో పార్టీలో చేరామని తెలియజేశారు. గత పార్టీలు వాళ్ళు దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదని, దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏమీ లేదని వారు తెలిపారు. సార్ కనగ పున్నలి చూడండి. రైట్ నెక్స్ట్ సార్ కనగ పున్నలి చూడండి. కొంచెం జరగరా, గ్యాప్ జరగారు, వేసుకున్న వాళ్ళు పక్క జరగారు. అన్న హలో అన్నయ్య. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా లాస్ట్ 100 రోజుల నుంచి చూసిన అభివృద్ధికి మేము ఆకర్షితులమై 53వ డివిజన్ నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అండ్ ఇంకా ఏ పార్టీలో లేని వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నా ఆధ్వర్యంలో, రేణిగుంట్ల ప్రవీణ్ అనే నేను నా ఆధ్వర్యంలో, మా గ్రామ పెద్దలు కుల్లా చిన్న గారు, ఎర్ర సురేష్ గారు, మరి మేమందరం డిసైడ్ అయ్యి మేమందరం అనుకొని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.